దేవుడు నీ జీవితంలో ఏం కోరుకుంటున్నాడో అది నీకు దేవుడు ఇవ్వగలుగుతున్నావు. అని దేవుడికి నీ నుంచి ఏమి కోరుకుంటున్నాడు అది నీకు ఇవ్వగలుగుతున్నావా? అబ్రహాము తన విశ్వాస యాత్రలో దేవునికి ఇయ్యడానికి తన కుమారుని సైతం వెనుతీయలేదంట. మరి మన విశ్వాస పరీక్షలో మనం నిలబడగలుగుతున్నామా? మొదటి మెట్లోనే ఫెయిల్ అయిపోతున్నాం మనం. చాలాసార్లు మొదటి మెట్లోనే ఫెయిల్ అయిపోతాం. ఇన్ని మెట్లు ఎక్కుకుంటూ వచ్చి చివరికి చాలా భయంకరమైనటువంటి పరీక్ష అది. ఆ పరీక్షలో కూడా అబ్రహాం నిలబడిపోయాడు. అందువల్లంట దేవునికి భయపడేవాడు అంటున్నాడు. ఇంకొక చూడండి, దాని వలన తాను అనుభవించినటువంటి ఆశీర్వాదం చూడండి ఎంత గొప్పగా ఉందో. 18వ వచనం నుంచి చూడండి, 16వ వచనం నుంచి. నీవు నీకు ఒక్కడయున్న నీ కుమారుని